వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్య పదజాలంతో దూషించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి 14 రోజుల రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం తెలిసిందే. వారి చిన్నల్లుడు వైసీపీ నేతలు కూడా వెళ్ళి పరామర్శించి ములాఖాత్లో ఆయన పశ్చాత్తాపడుతున్నారని ఇదంతా కూడా చెప్పారు. అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించి మెడిసిన్స్ కావచ్చు, ఇతరత్ర సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చట్టపరంగానే పొంది ఆయనకు అందించాలి అనేటువంటి కార్యాచరణలో వాళ్ళు ఉన్నారు. అది ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబటి రాంబాబుని లేదంటే జోగి రమేష్ని కూడా సందర్శించాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి కూడా ముందుకి కార్యాచరణ తీసుకెళ్తున్నారని తెలుస్తున్నటువంటి అంశం. అయితే అందుతున్నటువంటి ఇంకొక సమాచారం ప్రకారం మన అంబటి రాంబాబు గారి మీద ఇంకొక కేసు కూడా నమోదైంది. ఇదే ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి ఘటనకు సంబంధించి మంగళగిరి కేసులో రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు తెలుగుదేశం పార్టీ రీసెర్చ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు తోపూరి గంగాధర్ మరియు పాతర్ల రమేష్లు. కేసు నమోదు చేసుకున్నారు. మరి ఆ తర్వాత ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఇది పిటి వారెంట్ కింద ఏమైనా అవుతుందా తర్వాత, లేదు మొత్తం అన్నీ కలగలిపి చూస్తారా అనేది ఇందులో తేలాల్సినటువంటి అంశం. అయితే ఇక ఇంకొకరు ఎవరైతే దాడి చేయించుకోబడ్డారో అనేటువంటి జోగి రమేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆల్రెడీ గతంలోనే ఆయన మీద కేసు ఉంది. కల్తీ మద్యానికి సంబంధించి బెయిల్ మీద బయటకు వచ్చారు. దాదాపు 83 రోజుల తర్వాత ఎంతో బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చినటువంటి జోగి రమేష్ గారు ఆలయాలకు వెళ్ళి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మీద పెట్టినటువంటి కేసులు, వీటితోటి కేసు నమోదయ్యింది లోకేష్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి. ఇది మాత్రమే కాకుండా ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం వాళ్ళు జోగి రమేష్ నకిలీ మద్యం కేసులు ఉన్నారో జోగి రమేష్ బెయిల్ని రద్దు చేయండి అంటూ విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసేటువంటి అవకాశం ఉందని సిట్ పిటిషన్లో ఆరోపించారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి 83 రోజుల పాటు గతంలో ఆయన జైల్లో ఉన్నారు. ఇటీవలే తమ్మళ్లపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన తర్వాత ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీని రిపర్కషన్స్లో భాగంగానే అనుకోవాలా, ఆర్ఎల్స్ నిజంగానే సాక్షులను ప్రభావితం చేయడానికి ఈయన బెయిల్ తెచ్చుకున్నారా అనేటువంటి పాయింట్ ఇది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ సిట్ వాళ్ళు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి పిటిషన్ వేశారు. దానికి సంబంధించి తీర్పు అయితే ఇంకా రావాలి. సో తీర్పు వచ్చిందంటే ఈ కేసులో కాకపోయినా నెక్స్ట్ కేసులో ఖచ్చితంగా ఆ బెయిల్ రద్దు అయితే మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళక తప్పదు. అలాగే ముఖ్యమంత్రి గారి మీద కాకపోయినా లోకేష్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు దానికి సంబంధించినటువంటి దాని మీద అరెస్ట్ చేయడానికి కేసు నమోదైన తర్వాత పరారీలో ఉన్నారు అనేటువంటి విషయం అయితే లేదు. నేను పరారీలో లేనంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ తర్వాత యథావిధిగా ఫోన్ స్విచ్ ఆఫ్ ఇదంతా జరిగింది అనేది అందుతున్న సమాచారం. అలాగే నా ఇంటి మీద దాడికి వచ్చారు కదా, చూస్తా నీ ఇల్లు ఎంత దూరమో, నా ఇల్లు ఎంత దూరమో నీకు, నీ ఇల్లు కూడా నాకు అంతే దూరం అని చెప్పి ఇంకా పరుష పదజాలంతో ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో అంబటి మీద ఇంకొక కేసు, జోగి బెయిల్ రద్దుకి పిటిషన్. కోర్టులో తీర్పు ఏమొస్తుంది వెయిట్ చేయాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.